సిటీ నాయుడు గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు 33/11 kV సబ్స్టేషన్లు అట్లానే 132 సబ్స్టేషన్స్ లేవని చెప్పి అన్నారు సార్. అదొకటి. అదేవిధంగా రాజశేఖర్ గారు అడుగుతున్నారు 175 కాన్స్టిట్యూన్సీలో ఇండస్ట్రియల్ పార్కులు, అదేవిధంగా రాష్ట్రంలో 6 నుంచి 8% పవర్ వినియోగం పెరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అడిగారు సార్. ఒకసారి 72,600 మెగా వోల్ట్స్ యాంపియర్ ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీతో రాష్ట్రంలో ట్రాన్స్కో పరిధిలో 375 సబ్స్టేషన్స్ ఉన్నాయి సార్. 33. అదేవిధంగా వీటిలో 400 kV సబ్స్టేషన్స్ 18 ఉన్నాయి సార్. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్స్ 113, 132 kV సబ్స్టేషన్స్ 244 ఉన్నాయి సార్. దీని ద్వారా మనం మ్యాక్సిమం డిమాండ్ అయిన 13,712 మెగావాట్లు మరియు 263.25 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగాన్ని అందుకోగలుగుతున్నాం సార్. గృహ, పారిశ్రామిక, వ్యవసాయం గల భవిష్యత్తు డిమాండ్ని తీర్చడానికి మరియు నెట్వర్క్ ఓవర్లోడ్ తగ్గించడానికి, లో వోల్టేజ్ సమస్యలను తగ్గించడానికి ప్రస్తుతం రూపాయలు 5,500 కోట్లతో 68 చోట్ల ట్రాన్స్కో పనులు జరుగుతున్నాయి సార్. అదేవిధంగా వీటితో పాటు 14 ప్రాంతాల్లో సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. దీన్ని భవిష్యత్ అవసరాల కోసం నిర్మిస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ పనులు 6% నుంచి 8% వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడుతున్నాం సార్. దశల వారీగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ కనుక పూర్తయితే దాదాపు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం దశగా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్గా 132 kV సబ్స్టేషన్ బొండుమల్లి అండ్ 400 kV సబ్స్టేషన్ ఎనమల్లి పూర్తయితే అమలాపురం, మమ్మిడివారంలో లో వోల్టేజ్ సమస్య తగ్గిపోతుంది సార్. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్స్ బనవాసి, అట్లానే అమంగళూరు, గూడూరులో లో వోల్టేజ్ సమస్య తగ్గుతుంది సార్. ఇట్లా దాదాపు 14 చోట్ల సబ్స్టేషన్స్ 132 కానీ 220 కానీ అదేవిధంగా 400 kV సబ్స్టేషన్స్ అన్ని కూడా పూర్తి చేసి తొందరలోనే ప్రజలకి దాదాపు 6 నుంచి 8% వినియోగం పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే సబ్స్టేషన్స్ ముందుగానే గుర్తించి ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ ప్రాంతాల్లో సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఏపీలో ఇండస్ట్రియల్ పాలసీ అదేవిధంగా క్లీన్ ఎనర్జీ పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఎంఓయూలు చేసుకుంటా ఉన్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు వచ్చేటప్పటికి మనం పవర్ కూడా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీ ఇండస్ట్రీస్ అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అనుసంధానంతో ఎక్కడైతే ఫ్యూచర్ నీడ్స్ కోసం అవసరమో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సబ్స్టేషన్స్ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా 33 kV సబ్స్టేషన్స్ కూడా చాలా కొరత ఉన్నాయని చెప్పి ఇందాక నాయుడు గారు అంటా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 63 33 kV సబ్స్టేషన్స్ కూడా ఆల్రెడీ టెండర్ పిలిచాము, అయిపోయింది, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కడైతే లోడ్ ఉందో, లోడ్ అవసరాల్లో ఉందో అక్కడ ఖచ్చితంగా సబ్స్టేషన్స్ నిర్మిస్తాము. దాంతోపాటు వైజాగ్ లాంటి సిటీల్లో పవర్ బ్రేకేజెస్ వచ్చినప్పుడు, వర్షాలు కానీ మిగతా కారణాల వల్ల పవర్ బ్రేకేజ్ ఉన్నప్పుడు తక్షణమే దాని మీద ఇమీడియట్ గా రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో స్క్వాడా సెంటర్ ఏర్పాటు చేసి దాని సిటీ పరిధిలో ఉన్న సబ్స్టేషన్స్ 90 నుంచి 110 సబ్స్టేషన్స్ పైన ఉన్నాయి. అన్నిటిని కూడా ఆఫీస్లో కూర్చొని మానిటరింగ్ చేసి గతంలో ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం వస్తే అరగంట 30 గంట టైం పట్టింది. అదన్నిటిని కూడా అధిగమించడం కోసం ఎక్కడైతే సమస్యలు ఏమైతుందో అది ఆ మానిటరింగ్ చేసుకుంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పరిష్కార దశగా పనిచేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఇందాక అన్నట్టు ఏ విధమైన సమస్య ఉన్నా సరే, లో వోల్టేజ్ సమస్య ఉన్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఈ ప్రభుత్వం ఈ సంస్థ పనిచేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం సార్. క్వశ్చన్ నెంబర్ 13929 మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్.